అందరికీ నమస్కారం. ముందుగా ఈ మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు గారికి, ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి, అండ్ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి వచ్చి బాలలత మ్యామ్ నా మెంటర్ కూడా ఇంత మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినందుకు మ్యామ్కి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్. సో అంటే నేను బ్రీఫ్గా నా గురించి చెప్తాను, బికాజ్ నా స్టోరీ ఐ ఫీల్ అట్లీస్ట్ ఇట్ కెన్ కనెక్ట్ టు సమ్ పీపుల్. నేను కడప జిల్లాలో నాగులపల్లి అని మైదుకూరు దగ్గర చాపాడు మండలంలో జన్మించాను. దాని తర్వాత నా స్కూలింగ్ అంతా ప్రొద్దుటూరులోనే అయింది. అండ్ దాని తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్లో చేసి సివిల్స్ కోసం ఢిల్లీ వెళ్ళాను. బట్ నేను లాస్ట్ అటెంప్ట్ ఏదైతే ఇచ్చానో అది హైదరాబాద్ నుంచే ఇచ్చాను. సో ఆ 5-6 ఇయర్స్ నాకు సివిల్స్ రావడానికి కూడా నియర్లీ 6 ఇయర్స్, ఎగ్జాక్ట్లీ 2018 నా రిజల్ట్ వచ్చింది. 6 ఇయర్స్ పట్టింది. అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ మీ. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మేడం చెప్పారు ఉమేష్ చంద్ర గారు అనేసి, ఆయన కడప జిల్లాలో ఐపీఎస్గా చేశారు. సో ఆయన గురించి చెప్పేవాళ్ళు, డిఫరెంట్ కలెక్టర్స్ జయేష్ రంజన్ సార్ చేశారు. వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్. బికాస్ మా ఫాదర్ ఒకటి చెప్పారు చిన్నప్పుడు, మా ఊరికి ఈ వాటర్ ట్యాంక్ లేకుండా ఉంటే, మా ఫాదర్ సర్పంచ్గా ఉన్నారు ఆ టైంలో, అప్పుడు ప్రెసిడెంట్ అనేవాళ్ళు. అప్పుడు కలెక్టర్ గారు ఊరికి వచ్చినప్పుడు ఆ కన్సర్న్ కలెక్టర్కి ఇట్లా వాటర్ ట్యాంక్ లేదంటే ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. అంటే అప్పటి వరకు ఒక చెరువు దగ్గరికి పోయి వాటర్ తెచ్చుకునేవాళ్ళు. సో ఆ వాటర్ ట్యాంక్ అనేది శాంక్షన్ చేసిన తర్వాత ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ చాలా ఈజీ అయింది. నాకు అది ఎందుకో చిన్నప్పుడు మైండ్లో ఉండింది. సో నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు, ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ పీపుల్ అనిపించింది. అంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది, నాకు ఛాలెంజింగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను సివిల్ సర్వీసెస్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని 2013 నుంచి ప్రిపేర్ అయ్యి 13లో ప్రిలిమ్స్ పోయింది, 14లో ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ 20 మార్క్స్తో పోయింది. అంటే 20 మార్క్స్తో ఐ వుడ్ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ఇంటర్వ్యూ. 15లో ఇంటర్వ్యూ క్వాలిఫై, అగైన్ 20 మార్క్స్తో నాకు ఒక సర్వీస్ అనేది పోయింది. 16లో ఏదైతే ఈ ఫెయిల్యూర్ మైండ్లో ఉండి 16 మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు నేను. ఆ టైంలో నేను హైదరాబాద్కి బ్యాక్ వచ్చేసేసి, నేను స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అక్కడ మనకి హైదరాబాద్లో అక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, నేను అక్కడ జాయిన్ అయ్యాను. బికాజ్ ఐ వాజ్ వెరీ లో. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, జనరలీ అంత ప్రిపేర్ అయ్యి 4 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ అన్నీ 3 టైమ్స్ పాస్ అయ్యి ఒకసారి ఫెయిల్ అయినామంటే యూ కెన్ అండర్స్టాండ్. చుట్టుపక్కల అంతా నువ్వు చేస్తావు అనుకొని మనం చేయలేము అనుకుంటే, ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే చేయలేము. బట్ అందరూ నువ్వు చేయలేవు అని పాయింట్అవుట్ చేసినా మనకొక్కరికి కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, వీ కెన్ డూ ఇట్. ఐ కెన్ టెల్ 100%. బికాస్ నాకు 2016 వచ్చేసరికి ఇన్నిసార్లు మనం ఫెయిల్యూర్ అంటే ఫైనల్గా ర్యాంక్ రానప్పుడు చుట్టుపక్కల కూడా కాన్ఫిడెన్స్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే కాన్ఫిడెన్స్ పోతుంది, మనం చేయగలమా లేదా అనేది. మనకొక్కరికే కాన్ఫిడెన్స్ ఉండి, లేదు నేను ఇంతవరకు వచ్చాను, ఐ కెన్ పుష్ ఇట్ ఆఫ్, నేను చేయగలుగుతానని మనం నమ్మి మనొక్కరికి ఆ కాన్ఫిడెన్స్ ఉండి ఆ కరేజ్తో ముందుకెళ్తే తప్పకుండా సాధిస్తారు. ఇప్పుడు ఇంకొకటి నాకు ఎప్పుడు గుర్తుండేది, ద ఆల్కమిస్ట్ బుక్ కొందరు చదువు ఉంటారు, అందులో ఒక కోట్ ఉంటుంది, మనం ఏదైనా అనుకొని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే యూనివర్స్ విల్ కన్స్పైర్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అనేసి. ఐ ట్రూలీ బిలీవ్ దట్. బికాస్ నేను ఎప్పుడైతే వెళ్ళానో, ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నాకు ఒకటే అనుకున్నాను, నాకు ర్యాంక్ రావాలి అండ్ ఆంధ్రా కార్డర్ రావాలి అనేసి. బికాజ్ ఇది నా హోమ్ స్టేట్. ఆంధ్రా కార్డర్ ఏంటంటే మనకి 50% ఆఫ్ పని ఈజీ అవుతుంది, బికాజ్ లాంగ్వేజ్ అనేది మనకు తెలిసి ఉంటుంది. కాబట్టి సమ్హౌ నాకు వచ్చింది కూడా 100th ర్యాంక్. ఐ గాట్ 100th. ఐ డెంట్ ఈవెన్ గెట్ టాప్ 20-30 ర్యాంక్. ఆ 100th ర్యాంక్కి మామూలుగా ఐఏఎస్ ముందు ఇయర్ వరకు కట్ ఆఫ్ అయ్యేది 99-98కి అయ్యేది. ఆ ఇయర్ నా ఇయర్ 105కి కట్ ఆఫ్ అయింది ఐఏఎస్. అండ్ ఆ ఇయర్ ఆంధ్రాలో 3 వేకెన్సీస్ జనరల్ ఉన్నాయి. I was the third one to get. అంటే it was lucky, and also I feel that luck comes with hard work. It doesn't come easy. That luck also comes with hard work. మనం చాలా కష్టపడితే ఆ కష్టంతోనే ఆ లక్ అనేది కూడా వస్తుందని నేను నమ్ముతాను. సో ఐ కన్సిడర్ ఇట్
సో మీ అందరికీ చెప్పేది, యూ వర్క్ హార్డ్, ఏ ఫీల్డ్ అయినా. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ ప్రతి ఒక్కరు సివిల్ సర్వీస్కే రావాల్సిన అవసరం లేదు. ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, యూ వర్క్ హార్డ్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అదే 2016 ఇయర్లో నేను బాలత మ్యామ్ వల్ల అంటే మెయిన్ సెలెక్ట్ అయ్యాక మ్యామ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రూమ్ ఇచ్చారు అందరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆ రూమ్లో మేము వెళ్ళి మమ్మల్ని అంటే చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మమ్మల్ని డిస్కస్ చేసుకోమనే వాళ్ళు. అది కూడా ఇట్ హెల్ప్డ్ అ లాట్ ఫర్ దట్ ఇయర్ ఇంటర్వ్యూ. సో మ్యామ్ కూడా చాలా థ్యాంక్స్. తర్వాత ఇన్స్టిట్యూట్ ఫుల్ ఫ్లెడ్జ్గా మెయిన్స్కి జనరల్ స్టడీస్కి చేశారు. బట్ ఆ ఇయర్ వీవర్ సో లక్కీ, అలా ఒక ఫోరం ఉండి చాలామంది ఐఆర్ఎస్లు ఇంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వచ్చి ఆ ఇయర్ మ్యామ్ కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఫైనల్ ఐ వుడ్ టెల్, నాట్ నెసెసరీ, ఇందాక అడిగారు మనము ఢిల్లీ వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, చాలామంది అక్కడికి వెళ్ళకుండానే వచ్చాయి. నాకేంటంటే ఐ నీడ్ గైడెన్స్, బికాజ్ మా ఫ్యామిలీలో ఎవరు సివిల్ సర్వెంట్గా రాలేదు అండ్ ఎవరికి తెలియదు కూడా. సో ఐ వాంటెడ్ గైడెన్స్. సో నేను అందుకు వెళ్ళాను, కోచింగ్ అనేది తీసుకున్నాను. సో నా తర్వాత ఒక్క ఆప్షనల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఐ వాంటెడ్ కోచింగ్ ఫర్ దట్. నేను వెళ్ళాను. హైదరాబాద్ ఈస్ ఆల్సో ఫైన్. ఇక్కడ ఉండి ప్రిపేర్ అయినా ఇట్ ఈస్ పాసిబుల్ అన్లెస్ అంటిల్ యూ బిలీవ్ ఇట్. సో ఒకటే కోట్ నేను స్వామి వివేకానంద గారిది ఎప్పుడు నేను చదివేటప్పుడు లాస్ట్ నా అటెంప్ట్లో, బికాజ్ ఆ అటెంప్ట్లో కూడా ఐ ఓన్లీ థాట్ వస్తే నాకు ఈ ఇయర్ ఇంకా దట్ వాజ్ ద ఫైనల్ వన్, వస్తే రావాలి అండ్ ఐఆర్ఎస్ వర్క్ అయితే ఐల్ టేక్, అదర్వైజ్ ఐ లీవ్ దట్ అండ్ ఐల్ గో సమ్వేర్ అండ్ నేను ఎంఎస్ అలా చేద్దాం అనుకున్నాను. బట్ ఆ ఫైనల్ అటెంప్ట్ చాలా హానెస్ట్గా చాలా ఎఫర్ట్ పెట్టాను. సో దానికి ఫ్రూట్ఫుల్గా రిజల్ట్స్ అయితే వచ్చాయి. బట్ ఒకటే కోట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ డ్యూరింగ్ దట్ 1 year, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. ఆ కోట్ ఒక్కటి ఇట్ మోటివేషన్ అని అడిగారు కదా, ఎవ్రీడే మనకి 5-6 yearsకి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఎవ్రీడే ఆ మోటివేషన్ కంటిన్యూ చేయడం. మనం మోటివేట్ చేసుకోవాలి. బికాజ్ మన ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయి ఉంటారు డిఫరెంట్ ఫీల్డ్స్లలో. కొందరు ఏంటంటే మనకంటే బాగా చదివే వాళ్ళు కొందరు మనకంటే వెనకపడి ఉంటారు, మనకంటే చదవని వాళ్ళు కూడా సెటిల్ అయిపోయి ఉంటారు. సో ఆ మోటివేషన్ అనేది మనం ఇంటర్నల్గా తెచ్చుకోవాలంటే మనమే వీ హ్యావ్ టు పుట్ సచ్ కోట్స్ ఆర్ సచ్ మోటివేషన్. మనం మోటివేట్ చేసుకొని మన గోల్ ఏంటని మనకు గుర్తుండి అది రీచ్ అయ్యేంత వరకు మనం ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది తెచ్చుకోకుండా ఆ గోల్ అనేది రీచ్ అవ్వాలి. అండ్ ఫైనల్ ఆ గోల్ రీచ్ అయ్యాక దాన్ని నిలబెట్టుకోవాలి కూడా. సో మనం ఏదైతే గోల్తో ఒక బీట్ మనం ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఎనీ సర్వీస్ ఇలా సర్వీస్కి వచ్చినా ఆ గోల్కి వచ్చినప్పుడు మనం అది నిలబెట్టుకోవాలని కూడా ఐఎమ్ టెల్లింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. You are to come. This is your program. Main ga Munilakshmi garu, Dr. Girija garu, Tarinu Sega.